ఇవాళ కూడా మెట్రో స్టేషన్లన్నీ కిక్కిరిసిపోగా మెట్రో ట్రైన్స్ ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ట్రైన్లోకి ఎక్కే సందు కూడా దొరకక ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వానతో ఓవైపు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మాన్సూన్ రెస్క్యూ టీంతో పాటు హైడ్రా సిబ్బందిని అలర్ట్ చేశారు. వాన నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు తీసుకోవాలంటూ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. లింగంపల్లిలో వరద ఉధృతి చూడొచ్చు. రోడ్లు మొత్తం నదుల్లాగానే కనిపిస్తున్నాయి మనకు. మరోవైపు మలక్పేటలో సిచ్యువేషన్ ని చూస్తున్నాం. రోడ్లు మొత్తం ఒక ఫుల్ ప్యాక్ అయిపోయాయని చెప్పాలి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క చినుకు పడితేనే ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అలాంటిది ఇంత పెద్ద కుంభవృష్టి వాన కురవటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మహానగరంలో. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్ రోడ్లు మొత్తం ఒక నదులపిస్తున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్ సైడ్ నుంచి ఎంప్లాయీస్ అందరు ఇంటికి వెళ్లే టైంలోనే ఇంత భారీ వర్షం కురవటంతో రోడ్లు ఒకవైపు నదుల్ని తలపిస్తున్నాయి. వెహికల్ ముందుకు కదిలే సిచ్యువేషన్ అక్కడ కనిపించట్లేదు. ముఖ్యంగా గచ్చిబౌలిలో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీనగర్ కాలనీలో 6.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం, మరోవైపు రాయదుర్గంలో 5.2 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమీర్పేటలో చూసినట్లయితే 4.9 సెంటీమీటర్ల వర్షపాతం, మరోవైపు గోల్కొండలో 4.6 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుండటంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. రాష్ట్రంలో మరో 2 రోజులు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాల వారీగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల దగ్గర ముందస్తు చర్యలు చేపట్టాలని వారందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి ఇంత పెద్ద వర్షం పడుతున్నప్పుడు బయటకు రావద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మనం చూడొచ్చు, రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మహానగరం ఒక మహాసముద్రంగా మారిందనే చెప్పుకోవాలి. లింగంపల్లిలో చూడొచ్చు. మరోవైపు చందానగర్ లో సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. హైటెక్ సిటీ ప్రాంతంలో రోడ్లపై ఒక్కసారిగా చేరిన ఆ వరద నీటి ప్రవాహాన్ని మనం చూడొచ్చు. ఒకవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు భారీ వర్షం, రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న వాన నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే మెట్రో స్టేషన్ అనేది ఒక ప్రత్యామ్నాయం. బట్ ఈ వర్షం పడిన టైంలో మెట్రో స్టేషన్ కూడా మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్ లో మరోసారి వాన దెబ్బకు గజగజలాడుతుంది హైదరాబాద్ మహానగరం. నలుదిక్కులా కుండపోత వాన కురుస్తుంది. ఈదురుగాలులతో కూడిన వానకు మహానగరం కాస్త చిగురుటాకులా వణికిపోతుందని చెప్పాలి. రోడ్లపై వాన నీరు మోకాల్లోతుకు చేరింది. దీంతో నగర రహదారులు చెరువుల్ని తలపిస్తున్న దృశ్యాల్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. హైటెక్ సిటీలో చూడొచ్చు. మరోవైపు చందానగర్లో వాన ఉధృతికి సంబంధించిన వరద ఎంత మొత్తంలో ఉందో చూసుకోవచ్చు. ట్రాఫిక్ మొత్తం పూర్తిగా స్తంభించిపోయిన విజువల్స్ ని కూడా ఒకవైపు చూస్తున్నాం. పెద్ద పెద్ద కార్లు సైతం పడవల్లా ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల అయితే 2 వీలర్స్ వాన నీటిలో తేలిపోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లోనే కాకుండా నగర శివార్లలోనూ వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.